పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరీమణులందరికీ నా నమస్కారములు. నా పేరు డాక్టర్ టి సుశీల. నేను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పూల విభాగంలో ఉద్యాన కళాశాల వెంకటరామన్నగూడెంలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చర్చించుకునబోయే అంశము వర్టికల్ గార్డెన్స్, నిలువ వ్యవసాయము. సో గ్రీన్ వాల్స్ వర్టికల్ గార్డెన్ యొక్క ముఖ్యమైన భాగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం మొదటిగా మద్దతు నిర్మాణం అనేది చాలా అవసరము. ఆకుపచ్చ గోడ గ్రీన్ వాల్కి స్థిరత్వము లేకపోతే ఫ్రేమ్ వర్క్ చాలా అవసరము. అంటే మొక్కలు మనం పెంచిన తర్వాత అవి పెరుగుతూ ఉంటాయి. వాటి యొక్క బరువుని తట్టుకునేవంటివి మద్దతునిచ్చేటువంటి ఫ్రేమ్ వర్క్ చాలా అవసరము. తర్వాత గ్రోయింగ్ మీడియా అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొక్కలు బాగా ఏపుగా పెరగటానికి, తర్వాత వాటికి మంచి ప్రతిష్టాన్ని ఇవ్వడానికి, తర్వాత మంచి వెంటిలేషన్ క్రియేట్ చేయడానికి, మనం నీళ్లు వేసిన తర్వాత అవి ఎక్కువ కాలం పీల్చుకొని ఉండటానికి, ఎక్కువగా వచ్చిన నీటిని డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా బయటకు పంపించడానికి మనకి గ్రోయింగ్ మీడియా అన్నది చాలా ఎంతో అవసరమైనది. దీనిలో మనము డిఫరెంట్ పదార్థాలను వాడాల్సి ఉంటుంది. అంటే మనకు తెలిసిన విధంగా మొక్కకి ప్రతిష్టాన్ని ఇవ్వడానికి, లేకపోతే బలాన్ని ఇవ్వడానికి, లేకపోతే ఖనిజాలు పోషకాలను ఇవ్వడానికి మట్టి అన్నది చాలా అవసరము. మనం లైట్గా ఉండే మట్టి అంటే గార్డెన్ సాయిల్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తాము, 40-60%. అలాగే మొక్కలు బాగా పెరగటానికి సేంద్రియ పదార్థం చాలా అవసరము. కంపోస్ట్ని కూడా మనం 20-40% పాటింగ్ మీడియాలో పెట్టాల్సి ఉంటుంది. తర్వాత 10-20% పెర్లైట్ లేదా వర్మిక్యులైట్, ఇవి డ్రైనేజ్ని ఎక్కువగా క్రియేట్ చేస్తాయి. తర్వాత గాలిని కూడా బాగా మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. అంటే ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో వాటిని బయటకు తీసివేయడానికి ఈ వర్మిక్యులైట్ లేకపోతే పర్లైట్ అన్నవి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత 10-20% ఇసుకను కూడా మనం యాడ్ చేయాలి. ఎందుకంటే అది కూడా డ్రైనేజ్ని మెరుగుపరుస్తూ ఉంటుంది. తర్వాత ఎక్కువ సమయము కూల్గా ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత 50-70% పీచ్, తర్వాత కొబ్బరి పీచు, కోకో పీట్, ఇది కూడా మనకి చాలా అవసరము. మంచిగా ఏరేషన్ లేకపోతే మంచి వెలుతురుని లేకపోతే మంచి గాలిని మొక్కకు అందించడానికి ఉపయోగపడుతుంది. అలాగే మంచిగా నీటిపారుదలను కూడా అది క్రియేట్ చేస్తూ ఉంటుంది. తర్వాత 30-50% పెర్లైట్ లేదా వర్మిక్యులైట్, ఇది కూడా చాలా అవసరము. సో వీటన్నిటిని మనము పాటింగ్ మీడియాలో మిక్స్ చేసినట్లయితే మొక్క బలంగా పటిష్టంగా పెరగటానికి ఎంతో అవకాశం ఉంటుంది. తర్వాత ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి మొక్కలు. ఏ వాతావరణంలో అయితే ఈ మొక్కలను పెంచుతున్నాము, లేకపోతే ఈ గ్రీన్ వాల్స్ లేకపోతే ఈ వర్టికల్ గార్డెన్ని మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం గ్రో చేయాలనుకుంటున్నాము, ప్లాన్ చేయాలనుకుంటున్నాం అంటే అంతర్గతంగానా, లేకపోతే ఇంటి లోపల, లేకపోతే బయట, లేకపోతే కారిడార్స్లోనా, ఎక్కడ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో మనం పెంచాలనుకుంటున్నామో దాన్ని బట్టి మొక్కల ఎంపిక అంతా కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఇంటి లోపల పెంచుకున్నట్లయితే ఇండోర్ మొక్కల్ని మనం ఎంపిక చేసుకోవాలి. అంటే తక్కువ నీడలో, తక్కువ కాంతి ఉన్న ప్లేస్లో కూడా అవి గ్రో అవ్వగలవు. అదే ఆఫీస్లో అయితే చాలా డిమ్ లైట్ అంటే కొంచెం పార్షియల్ లైట్ ఉంటుంది ఆఫీస్లో కూడా, క్యాబిన్స్లో కూడా మనం గ్రో చేసుకోవడానికి అనువైనటువంటి మొక్కల్ని మనం ఎంపిక చేసుకోవాలి. అలాగే మనం బయట కాంపౌండ్ వాల్స్లో కానీ లేకపోతే ఇంటి పైన ఉపరితలం మీద మనము గ్రీన్ ఫకేట్స్గా గ్రో చేయాలనుకుంటున్నప్పుడు సన్ లవింగ్ అంటే సూర్యరశ్మిలో ఎక్కువ పెరిగే మొక్కల్ని మనము ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వీటి మీద చాలా పరిశోధనలు కూడా జరుగుతూ ఉన్నాయి. మా హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో కూడా ఈ మొక్కల ఎంపిక మీద అంటే వివిధ రకాలైనటువంటి కాంతి తీవ్రతలు, అలాగే గాలిలో ఉన్నటువంటి ఆర్థిక సాంద్రతను బట్టి, తర్వాత లైట్ ఇంటెన్సిటీస్, తర్వాత షేడ్ లెవెల్స్ మీద, వీటి మీద కూడా ఇలా వివిధ రకాలైన కండిషన్స్లో పెరిగే మొక్కలు ఏంటి, అవి ఎక్కడెక్కడ మనం పెంచుకోవచ్చు అన్న వాటి మీద పరిశోధన జరుగుతూ ఉంది. అలాగే ఐఐహెచ్ఆర్ బెంగళూరు వారు కూడా దీని మీద పరిశోధన చేయడం అనేది జరుగుతూ ఉంది. అలాగే నీటిపారుదల వ్యవస్థ కూడా చాలా అవసరము. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ, మనం ముందు చెప్పుకున్నట్లుగా డ్రైనేజ్ కూడా చాలా అవసరమైనది. తర్వాత పాలినేషన్, ఫలదీకరణ, పోషకాల లభ్యత అన్నది చాలా అవసరము. మనం దానికి మొక్క పెరిగే వివిధ రకాలైన వ్యవస్థలను బట్టి మొక్కకి మనము పోషకాలని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత బరువు కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఈ గోడల మీద పెంచుతున్నాము మొక్కల్ని, అధిక బరువు ఉంటే కనుక గోడ డ్యామేజ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే డ్రైనేజ్ కూడా ప్రాపర్గా లేకపోయినట్లయితే బిల్డింగ్కే ప్రమాదం వచ్చే పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని లైట్ వెయిట్ అంటే తేలికపాటి మిశ్రమాన్ని మనము వాడాలి. అలాగే
మొక్కలు కూడా అంత బరువైనవి కాకుండా లైట్ వెయిట్ ఉన్నటువంటి మొక్కల్ని మనము ఎంపిక చేసుకున్నట్లయితే వీటిని కూడా మనం నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఫ్రేమ్, గ్రిడ్స్ ఇవి కూడా ఆ మొక్కలకి మంచిగా సపోర్ట్ ఇచ్చేటువంటి స్ట్రెంగ్త్ ఉండేటువంటి వాటిని మనం ఉపయోగించాలి. ఇకపోతే లైటింగ్ ఎక్కువగా మనం ఇండోర్ కండిషన్స్లో లేకపోతే ఇంటి లోపల డ్రాయింగ్ రూమ్లో కానీ, బెడ్రూమ్లో కానీ, టీవీ హాల్లో కానీ వీటిని మనము లేకపోతే ఆఫీస్లో, కాలేజెస్లో మన ఇండోర్ కండిషన్స్లో గ్రో చేసేటప్పుడు వాటికి కావాల్సినటువంటి కాంతిని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడైతే డిమ్ లైట్స్ ఉంటుందో అక్కడ ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా ఎల్ఈడి లైట్స్ని కానీ, ఫ్లోరసెంట్ లైట్స్ని కానీ వాటికి అమర్చాలి. దాని ద్వారా మొక్కలు చక్కగా పెరిగి ఆ యొక్క ఫ్రేమ్స్ అన్నిటిని కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఏర్పాటు చేసే ఈ ఫ్రేమ్స్ అన్నిటినీ కూడా మనం ఒక ఆకారాన్ని లేకపోతే ఒక థీమ్ బేస్డ్గా వాటిని మొక్కల్ని మనం సెలెక్ట్ చేసుకొని అండ్ డిఫరెంట్ కలర్స్లో కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. ఫోలియేజ్ మొక్కలు, ఆకులు అందంగా ఉండే మొక్కలు మనకి దొరుకుతూ ఉంటాయి కదా, వాటిలో రంగురంగుల రకాలు ఉండే మొక్కలు దొరుకుతూ ఉంటాయి. వాటిని వివిధ రకాలైన ప్యాటర్న్స్లో కనుక మనం డిజైన్ చేసినట్లయితే అవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి. అందమైన ఆకృతిని అవి అమర్చడంలో కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. వీటన్నిటిని మనము గమనించి మనము ఈ యొక్క గ్రీన్ వాల్స్ని లేకపోతే ఈ యొక్క వర్టికల్ గార్డెన్ని కనుక మనము నిర్వర్తించినట్లయితే అందమైనటువంటి వాటిని మనము నిర్మించుకోవచ్చు. మొక్కల ఎంపిక వచ్చేసరికి మనం పూల మొక్కలు వాడచ్చు, అలాగే పూర్తిగా అందమైన ఆకులు కలిగినటువంటి ఫర్న్స్ మొక్కలు, క్లోరోఫైటమ్, స్నేక్ ప్లాంట్స్, తర్వాత మనీ ప్లాంట్స్ వీటిని వాడచ్చు. అలాగే బయట మనం గ్రీన్ ఫకెట్స్గా చెప్పుకున్నాం కదా, వాటికి మనం ఈ ఇంగ్లీష్ ఐవీ క్రీపర్స్ని కానీ లేకపోతే ఇంకా రంగురంగులు పూలనిచ్చే క్రీపర్స్ మనకు చాలా మార్కెట్లో దొరుకుతున్నాయి, వాటిని కూడా మనము ఉపయోగించుకోవచ్చు. తర్వాత హ్యాంగింగ్ బాస్కెట్స్కి మనం ఉపయోగించేటువంటి పెటూనియా, నారిసిస్, పోర్చులాకా వీటిని కూడా మనము వర్టికల్ గార్డెన్ డిజైన్కి వాడుకోవచ్చు. అంటే మనం ఎక్కడైతే ఈ డిజైన్ చేస్తున్నామో ఆ వాతావరణ పరిస్థితులకు అనుకూలమైనటువంటి మొక్కల్ని మనము ఎంపిక చేసుకున్నట్లయితే మనకి అందమైనటువంటి గ్రీన్ వాల్స్ని మనము డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక వర్టికల్ గార్డెన్లో నీటి పారుదల, నీటిని ఎలా అందించాలి అనే విషయాలు కనుక మనం గమనించినట్లయితే మనం గోడకి అమర్చుకున్నటువంటి అమరికలో ఉన్నటువంటి మొక్కలకి మనము ప్రతిరోజు నీటిని అందించాల్సినటువంటి అవసరం ఉంది. అదే మనము మాన్యువల్గా అంటే చేత్తో కనుక మనం నీటిని అందించినట్లయితే అవి మళ్ళీ తిరిగి ఎక్సెస్ ఏవైతే నీరు ఎక్కువైపోయిందో ఆ నీరంతా కిందకి అవి కారుతూ ఉంటుంది. దానివల్ల గోడ అంతా కూడా చెడిపోవడానికి లేకపోతే కిందంతా వాటరీగా అయిపోవడానికి అది అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితుల్లో మనం అస్తమానం దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలా కాకుండా మనం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని కనుక మనము అమర్చినట్లయితే తక్కువ నీటితో మనం ఈ మొక్కలన్నిటినీ కూడా సమర్థవంతంగా వాటిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. డ్రిప్ అరేంజ్మెంట్స్ కనుక మనము ముందే ఆ ప్యానెల్ నిర్మించినప్పుడే ఆ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా మనం అమర్చుకున్నట్లయితే మనకి అది చాలా సమర్థవంతంగా పనిచేయడానికి, అందంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే మిస్టింగ్ సిస్టమ్ ద్వారా కూడా మనం నీటిని అందించవచ్చు. పిక్చర్లో చూసినట్లుగా మిస్ట్ లాగా అది వాటర్ని స్ప్రే చేస్తాయన్నమాట. తర్వాత హైడ్రోపోనిక్స్ సిస్టమ్ని కూడా ఉపయోగించి ఈ మొక్కలకి మనము నీటిని అందించవచ్చు అన్నమాట. తర్వాత క్యాసనాలిక మ్యాట్ వ్యవస్థ మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. అది జియో టెక్స్టైల్ మ్యాట్స్ అని అంటారు. వాటికి వాటర్ని పీల్చుకొని ఎక్కువ కాలం నిలువ ఉంచే సామర్థ్యత ఉంటుంది. వాటి ద్వారా అవి మొక్కలకి నీటిని అందించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ఈ మధ్యకాలంలో మనకి కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి సెన్సార్ సిస్టమ్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ సెన్సార్స్ మనం ఇంట్లో లేని పరిస్థితుల్లో కూడా మనం ఏదైనా క్యాంప్కి వెళ్ళినప్పుడు ఒక వారం రోజులు 10 రోజులు రాకపోతే మన గ్రీన్ వాల్ అంతా ఎండిపోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనము సెన్సార్ సిస్టమ్ని కనుక ఉపయోగించినట్లయితే అవి ముందే మనం డేటా అంతా ఫిక్స్ చేస్తాము. అంటే 2 రోజులకు ఒకసారి లేకపోతే ఒక 1 లీటర్ కెపాసిటీ, 1 లీటర్ క్వాంటిటీని మొత్తం అంతటికి ఒక 1 అవర్లో లేకపోతే 1 గంట సమయంలో దీనికి అందించాలి అన్న డేటాని ముందే మనం ఫిక్స్ చేస్తాము. సో దాని ద్వారా అది ఆటోమేటిక్గా నేలలో ఉన్నటువంటి తేమ అయిపోగానే లేకపోతే రూటింగ్ మీడియాలో ఉన్నటువంటి తేమ అయిపోగానే ఆటోమేటిక్గా సిస్టమ్ ఆన్ అయ్యి వాటికి నీటిని అందిస్తూ ఉంటుంది. దాని ద్వారా మొక్కలు ఎండిపోవడానికి అవకాశమే ఉండదు. తర్వాత అవి చక్కగా
గ్రీన్గా మంచిగా పెరగటానికి కూడా స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ఈ మధ్యకాలంలో మన మెట్రోపాలిటన్ సిటీస్లో వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. సో నీటిని తగిన సమయానికి అనుకూలంగా ఎంత నీరు కావాలో దాన్ని అందించడంతో పాటు ఈ మొక్కల్ని అమర్చే దిశలో మనం ఏ డైరెక్షన్ మొక్కల్ని పెంచుకోవాలి అన్నది కూడా చాలా అవసరము. అంటే గాలి ఎక్కి లేకపోతే ఎండకి ఎక్కువగా గురయ్యే ప్రాంతాల్లో అయితే కనుక ఎక్కువగా మనము సారవంతమైనటువంటి మీడియాను ఉపయోగించాలి. అలాగే హార్డీ మొక్కలను కూడా మనం ఎంపిక చేసుకోవాలి. తర్వాత ఆకులు బాగా ఎండిపోవడం జరుగుతుంటే తర్వాత పండిపోయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు వాటిని తొలగిస్తూ ఉండాలి. తర్వాత ఆ యొక్క ప్యానెల్ డిజైన్ ఏదైతే ఉందో దాని అంతటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి. తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ నుంచి నీటిని బయటికి పారవేయడం అన్నది ముఖ్యంగా చేయాల్సిన బాధ్యత. తర్వాత అవసరమైతే మనకి ఎక్కువగా గ్రోత్ వచ్చిందనుకోండి, అంటే ఎక్కువగా ఆకులు తర్వాత అవన్నీ కవర్ చేసేసాయి, ఎక్సెస్ లీవ్స్ వచ్చేసాయి మనకి. అలాంటి టైంలో మనం ఆ యొక్క నిర్మాణాన్ని బట్టి అమరికను బట్టి మనం ఎక్కువ ఆకుల్ని మనం కత్తిరించుకోవచ్చు కూడా. తర్వాత మన సమయానుకూలంగా ఎరువులను కూడా వాటికి అందించినట్లయితే ఇవి గ్రీన్ వాల్స్ అన్నవి చాలా అందంగా ఆకర్షణీయంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కావచ్చు లేకపోతే ఆసక్తి కలిగినటువంటి వారు ఈ యొక్క వర్టికల్ గార్డెన్స్ని అలంకరణకి అలాగే మన ఇంటిలో మంచి వాతావరణాన్ని అనుకూలపరచడానికి ఉపయోగించడమే కాకుండా మొక్కల యొక్క ప్రవర్తనలో కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా వాణిజ్య సరళిలో పెంచుకునే మొక్కలను కూడా ఈ వర్టికల్ గార్డెన్స్లో ఇండోర్ కండిషన్స్లో కూడా పెంచుకొని ఎక్కువ నాణ్యతను పొందుకోవడానికి కూడా అవకాశం ఉందని ఈ సమయంలో తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను.